బాబు వీడియో తీయమొద్దా? పని నెట్ చేయించలేము, వచ్చిన కోపాలు పడేసి వెళ్ళిపోతారు, ఇవ్వలేదని చేయలేము. ఇక ఈ బాబాయ్ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో ఈ వీడియోలో తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి. ఈవినింగ్ నాగమల్ తోట జంక్షన్ లో ఉన్న స్టేడియం రోడ్ లో వెళ్తూ ఉంటే ఈ బజ్జీ బండి అయితే కనిపించింది మామ. మీరు చాలా రకాల బజ్జీలు తిని ఉంటారో, కానీ పెరుగు బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? కానీ బాబాయ్ దగ్గర దొరుకుతుంది. ఒక 3 మిర్చి బజ్జీలని మధ్యలో కట్ చేసి దాని మీద కొంచెం మసాలా కారం జల్లి పెరిగేసి మళ్ళీ ఒక మిర్చి చేసి దాని మీద వేసి కొంచెం పల్లి వేసి ఇస్తాడు మామ. టేస్ట్ వేసి కూడా చాలా బాగుంటది. ప్రైస్ వచ్చి 35 రూపాయలు. చాలా మందికి వంకాయలు అంటే ఇష్టం ఉండదు, కానీ బాబాయ్ దగ్గర దొరికే వంకాయ పెరుగు బజ్జీ మాత్రం టేస్ట్ వేసి చాలా బాగుంటది. దీని కాస్ట్ కూడా 30 రూపీస్. ఇక ఈ బండి దగ్గర అయితే ఎగ్ బజ్జీ, టమాటా బజ్జీ, అటికే బజ్జీ, మిరక బజ్జీ, ఇలా చాలా రకాల బజ్జీలు అయితే ఉన్నాయి మావా. ఇంకా బటానీ చాటు, పల్లి మిక్చర్, జీడిపప్పు మిక్చర్ కూడా దొరుకుతాయి మావా. మనం అయితే ఒక జీడిపప్పు మిక్చర్ కూడా తీసుకున్నాము. దీని కాస్ట్ 80 రూపాయలు. ఇక టేస్ట్ వైజ్ కూడా మీడియం స్పైసీగా భలే ఉంది మావా. ఇక బాబాయ్ అయితే ఈవినింగ్ 5 PM స్టార్ట్ చేస్తాడంట, నైట్ 9 లోపు క్లోజ్ చేస్తాడు. ఇక ఈవినింగ్ మంచి స్నాక్స్ పాయింట్ కోసం చూస్తూ ఉంటే బాబాయ్ దగ్గరికి వచ్చి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి. బాబాయ్ నేను వెళ్ళి వీడియో తీస్తానంటే వద్దు బాబు తీయద్దు అన్నాడు. ఎందుకో మాట అన్నారంటే వీడియో చేయడం వల్ల నాకు మంచిదే బాబు, కానీ వచ్చిన కస్టమర్ లో కంగారు పడిపోతే నేను ఏం చేస్తానమ్మా, వయసులో పెద్దవాడిని. ఈ రోజులో ఒక్కరు కూడా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేస్తలేదు, వచ్చి కోప్పడిపోతున్నారమ్మా. నేనేం చేయగలను, వర్కర్ కూడా పెట్టలేను, ఒక్కనే చేసుకోవాలి ఇదంతానే. సర్లే మనమైతే సపోర్ట్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీరు కనుక ఈ బాబాయ్ దగ్గర దొరికే బజ్జీలు, మిక్చర్లు టేస్ట్ చేయాలంటే కొంచెం ఊపుకు పట్టాలి. అది మా మ్యాటర్. మన కాకినాడ నాగమాల తోట జంక్షన్ నుంచి స్టేడియం వెళ్లే రోడ్ లో రైట్ సైడ్ లో ఉంటది బజ్జీ బండి.